విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. మా వద్ద JSW, ఉత్తమ్, SR, టాటా స్టీల్ వంటి ఉత్తమమైన అన్ని రకాల బ్రాండ్ స్టీల్ లభించును. మా ప్రత్యేకతలు: రూఫింగ్ షీట్స్ మరియు యాక్సెసరీ, GI కలర్ కోటెడ్ షీట్, GI చైన్ లింక్ ఫెన్సింగ్ మెష్, అన్ని రకాల MS పైప్స్, రాడ్స్, యాంగిల్స్, ఛానల్స్, ఫ్యాబ్రికేషన్ సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ లభించును. మీ స్థలాలకు ఐరన్ ఫెన్సింగ్ వేయాలన్నా, ఇళ్లకు ఐరన్ రూఫింగ్, ఐరన్ రాడ్స్ వేయాలన్నా, పెద్ద షెడ్యూలకు ఐరన్ షెడ్ వేయాలన్నా, నాణ్యతకు నమ్మకానికి మారుపేరైన విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ ను సంప్రదించండి. మా అడ్రస్ సర్వే నంబర్ 32/1 బిసైడ్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్, సాగర్ రోడ్, మల్లికార్జునగూడ, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా. మా ఫోన్ నంబర్స్ 9121343992 మరియు 7993556141.
అన్న కొద్దిసేపు బయటకు పోతే ఫ్రీ అయితే రావద్దు రావద్దు. అమ్మవారి బోనాల సందర్భంగా అమ్మవారి కళ్యాణం ఉదయం జరిగింది. ఆ కళ్యాణానికి భక్తులు చాలా అధిక సంఖ్యలో హాజరైనారు. ఈసారి కొత్తగా అమ్మవారి కళ్యాణానికి షెడ్ వేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ప్రతిసారి అమ్మవారి కళ్యాణానికి వర్షం పడేది, ఈసారి వర్షం కూడా అవ్వలేదు. దానివల్ల షెడ్ కూడా ఉంది, అది చాలా ఉపయోగమైంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు మంచిగా అందరూ చాలా మంచిగా దర్శనం చేసుకొని వెళ్ళారు. సుమారు ఒక 50,000 పైన వచ్చారు. ముఖ్య అతిథులు మన స్థానిక ఎమ్మెల్యే సబితా మేడం గారు, తర్వాత ఆచార్య గారు, ఇంకా మల్లారెడ్డి గారు, తర్వాత అంజయ్ యాదవ్ గారు వచ్చారు, మున్సిపల్ కమిషనర్ వచ్చారు, తర్వాత డీసీపీ మేడం. అందరి సహకారంతో జాతర మంచిగా చాలా బాగా జరిగింది. ఈరోజు ఈ సంవత్సరం మంచిగా జరిగింది. ఓకే, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అమ్మవారి సెంటిమెంట్ బాగుంది భక్తులకు. దానివల్ల ప్రతి మంగళవారం భక్తులు పెరుగుతున్నారు ఈ ఆలయానికి. చాలా మంచిగా ఉందండి. ఎం కాశీనాథ్, నేను జూనియర్ అసిస్టెంట్ శ్రీ సూర్యగిరి టెంపుల్. మా నాయన గత 40 సంవత్సరాలు పూజారిగా చేసేవాడు. ఈ మధ్యలో ఆయన కాలం చెందింది కాబట్టి తర్వాత మా ఉత్తందారుగా మా ఇంట్లో మా ఫ్యామిలీ తరఫున మేము చేసిన పూజారులా, మరియు మేము ఇక్కడ నేను జూనియర్ అసిస్టెంట్గా నిధులు నిర్వహిస్తూ అమ్మవారికి సేవలు అందిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకల సౌకర్యాలు మా యువ గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కానీ, మరియు నీటి సౌకర్యం, రోడ్లు, వివిధ మరమ్మతులు అన్నీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎల్లమ్మ బోనాలకు నిర్వహించారు. అంటే బోనాలు ఇప్పుడు 42 సంవత్సరాలు, ఈ ఇయర్కు 42 సంవత్సరాలు వార్షికోత్సవం పూర్తి అయింది. ఓకే, అమ్మవారికి ప్రతి ఉదయం అభిషేకం ఉంటుంది, తర్వాత నిత్య నివేదన, హారతి, తర్వాత రోజు వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు అవుతాయి. తర్వాత మరి భక్తులకు అర్చనలు, వివిధ కార్యక్రమ పూజలు ప్రతిరోజు నిర్వహిస్తూ ఉంటాం. ఏ రోజు స్పెషల్ అన్నయ్య? ప్రతి మంగళవారం ఇక్కడ అమ్మవారికి స్పెషల్. ప్రతి మంగళవారం అమ్మవారికి స్పెషల్. ప్రతి మంగళవారం ముడుపులు, ఒడిబియ్యము, బూరెలు, నైవేద్యము, వ్రతాలు, ఇలా బోనాలు. ఇక్కడ అమ్మవారికి ఏంటంటే ఇక్కడ స్వీటు అమ్మవారు కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా అంటే సత్యనారాయణ వ్రతాలు మరియు కేదార్ వ్రతాలు, బోనము, తీపి వంటలతో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు.